ప్రెజెంట్ ఇప్పుడు అంతా సీనియర్ హీరోల హవా నడుస్తుంది. యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు సీనియర్ హీరోలు. మెగాస్టార్ చిరంజీవి గారు కూడా రాజకీయాల నుంచి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి 8 ఏళ్ళు కూడా గడిచిపోయింది. కానీ 'చిరు' నుంచి అంతటి భారీ హిట్ అయితే స్క్రీన్ మీద కనిపించలేదు. ఆయన రేంజ్‌కి తగ్గ మాస్ సినిమా అయితే రాలేదు. గత ఏడాది 'బోలా శంకర్' కూడా ఫ్యాన్స్‌లో చాలా నిరాశను పరిచింది. ఇక ఇప్పుడైతే చిరంజీవి గారు దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, అనిల్ రావిపూడి వంటి యంగ్ డైరెక్టర్స్‌తో వరుస ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తున్నారు. అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్‌కి ఒక నమ్మకం వచ్చేసింది. ఇందులో అనిల్‌తో ఎంటర్‌టైన్‌మెంట్ మూవీతో రాబోతున్నప్పటికీ శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవి గారు చేయబోయే ప్రాజెక్ట్ మాత్రం చాలా వైలెంట్‌గా ఉండబోతుందని క్లియర్‌గా అర్థమవుతుంది. పైగా ఈ చిత్రాన్ని హీరో నాని నిర్మిస్తుండడం మరో విశేషం. అయితే తాజాగా ఈ మూవీ గురించి నాని ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశారు. చిరంజీవి గారు అనగానే డాన్స్, యాక్షన్ అనే ఒక అభిప్రాయానికి వచ్చేసాం. కానీ ఆయన అంతకు మించండి. చిరంజీవి గారు కేవలం అది మాత్రమే కాదు, ఆయన్ని ప్రతి ఫ్యామిలీలో ఒక మెంబర్‌గా భావిస్తాం. కానీ ఆ విషయాన్ని మనం మర్చిపోయి వేరే దానిపైన ఫోకస్ చేస్తున్నాం. ఇప్పుడు శ్రీకాంత్‌తో ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇది నిజంగా నాకు ఓ గర్వకారణం. అసలు నా లైఫ్‌లో చిరంజీవి గారిని పెట్టి నేను ఓ సినిమా తీస్తానని ఎప్పుడూ ఊహించలేదు. కానీ అనుకోకుండా ఇది కుదిరింది. ఖచ్చితంగా ది బెస్ట్ ఇస్తాం అంటూ ఆయన అభిమానులకు తృప్తిపరుస్తామంటూ నాని తెలపడం ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది సోషల్ మీడియాలో. నాని, శ్రీకాంత్ ఓదెల మెగాస్టార్ కాంబినేషన్‌లో వస్తున్నటువంటి ఈ మూవీ ఎలాంటి సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తుంది, ఎలాంటి వసూళ్లని రాబడుతుంది, ఎలాంటి రికార్డులు బద్దలు కొడుతుంది అనే విషయంపై ఇప్పుడే అంచనాలు మొదలైపోయాయి. శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవి గారు చేయబోయే ప్రాజెక్ట్ మాత్రం చాలా వైలెంట్‌గా ఉండబోతుందని క్లియర్‌గా అర్థమవుతుంది. పైగా ఈ చిత్రాన్ని హీరో నాని నిర్మిస్తుండడం మరో విశేషం. అయితే తాజాగా ఈ మూవీ గురించి నాని ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బుక్‌లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.